ఎవ్రీవన్, ఇక్కడ నేను క్విక్గా చేసుకునే రెసిపీ క్రంచీ ఆనియన్ పకోడా చూపిస్తున్నానండి. ముందుగా నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్ శనగపిండి వేసుకున్నాను, 1 స్పూన్ బియ్యపిండి, కారము, పసుపు, ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. తర్వాత నేను ఆయిల్ వేడి చేసుకున్నాను డీప్ ఫ్రై కోసం. కొద్దిగా అందులో పల్లీలు వేసాను, అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయి. కొద్దిగా హాట్ ఆయిల్ కూడా వేసాను. నెక్స్ట్ ఇంకా వీడియోలో చూపించినట్లుగా పకోడా వేసేసుకోవడమే. బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా బాగా వేగాలండి. క్రంచీగా ఉంటాయి దోరగా వేగితేనే. తీసి పక్కన పెట్టుకోవడమే. అలా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. ఇలా క్విక్గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి ఇచ్చేదానికి చాలా బాగుంటుంది. చూడండి, లాస్ట్లో చూపించాను ఎంత విడివిడిగా విరిగిపోతున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.